హలో గైస్, వెల్కమ్ టు అప్డేట్ క్రాఫ్ట్. ఈ రోజు అయితే మాత్రం సర్వైవల్ ఎపిసోడ్ 2 అయితే ఎపిసోడ్ 2 కూడా కాదు, ఇది ఎపిసోడ్ 6 ఆర్ 7 అనుకుంటా. మనమైతే ఇప్పుడు ఐరన్ ఒక్క నిమిషం బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఓకే. ఇప్పుడైతే ఓకే సెట్ అండ్ వీడియో చాలా బాగా రీచ్ వచ్చింది. నాకైతే నేను ఊహించలేదు వీడియో పెట్టానని. అదంతా అనవసరం. ఇప్పుడైతే మనం మెయిన్ పాయింట్ ఏంటంటే భయ్యా, రోజైతే మన ఐరన్ అప్డేట్ అవ్వాలి. అండ్ హౌస్ ఇక్కడ ఎట్టాను కదా గైస్, ఎవరు కామెంట్ చేయలేదు హౌస్ ఇక్కడ ఉంచండా అనేది అని చెప్పట్లేదు. అండ్ చెప్పండి ఇక్కడైతే నాకు సేఫ్ అనిపించలేదు, మీరు చెప్పండి ఇక్కడ సేఫ్ బ్రో, పర్లేదు బ్రో ఉండమంటారంటే బ్రో అప్పుడు ఛాలెంజ్ లాగా అది దాని అన్నావు బ్రో అనొచ్చు, ఉండొచ్చు గైస్. కానీ నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే నేనైతే ఐరన్ కి డైమండ్ కి అప్డేట్ అయ్యేంత వరకు ఉంటామని ఫిక్స్ అయ్యారు, తర్వాత వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అంటే ఇక్కడ నుంచి. ఎందుకంటే గైస్ ఇక్కడ అసలు సేఫ్ లేదు గైస్. చూసారు కదా ఇప్పుడు నేను ఎంత కష్టపడి దిగుతున్నాను. ఈ వీడియోలో నేను ఏమైనా మిస్టేక్ చేసినా చెప్పండి, నేను కరెక్ట్ చేసుకోవడానికి చూస్తాను. ఓకేనా గైస్? అండ్ గైస్ ఇప్పుడైతే మనం ఐరన్ కి అప్డేట్ అవుతాను అంటున్నా. మరి ట్రీస్ ఎందుకు కొడుతున్నాం అంటే మామూలుగా వుడ్ కొంచెం కావాలి గైస్, ఎందుకంటే అవసరం. అండ్ వీడియో ఈరోజు ఎందుకు లేట్ అయిందంటే మండే రావాలి యాక్చువల్లీ, కాకపోతే మనం మళ్ళీ అనుకోండి మెయిన్ రీజన్ అయితే నేను మర్చిపోయాను గైస్. ఎంత త్వరగా మండే వచ్చేద్దని కూడా అనుకోలేదు. అండ్ ఈరోజు మండే రికార్డ్ చేయట్లేదు, మండే అయిపోయి రికార్డ్ చేస్తున్నాను సర్లేండి. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఏమైనా నాయిస్ వస్తే సేవించండి, అప్పుడప్పుడు వస్తుంది నాయిస్, నేనేం చేయలేను. అండ్ ఈ వీడియోకి టార్గెట్ ఇద్దాం అనుకుంటున్నాను గైస్, చెప్పండి. అంటే ఈ వీడియో కాదు, నెక్స్ట్ వీడియో నుంచి. ఎందుకంటే ఈ వీడియోలో ఇచ్చి మళ్ళీ చేయలేదని నేను బాధపడే కన్నా మీకు ముందే చెప్పానంటే ఆ వీడియోకి టార్గెట్ ఇవ్వరు అంటే నేను వస్తాను. పెద్ద టార్గెట్ ఏముంది గైస్, 10 likes 12 likes అంత లోపే ఉంటుంది టార్గెట్. ఇప్పుడైతే మనం పైకి వెళ్ళి మనం కేవ్ని క్రియేట్ చేద్దాం, అదే మైనింగ్ ఏరియాని క్రియేట్ చేద్దాం. అండ్ ఇక్కడైతే మనం ఉండవు గైస్, డైమండ్ ఆర్మర్ అప్డేట్ అయ్యాక వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. ఈ గదిని మనం స్టోరేజ్ ఏరియాలో వాడుకుందాం ప్రస్తుతానికి. అండ్ ఇది మనం ఏం చేద్దాం, ఎంటర్టైన్మెంట్ వాడదామా? సరే ఇంకా అది చూద్దాం. ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం. ఇది ఓకే, మనం మైనింగ్ ఇక్కడ ఇచ్చేద్దాం. ఒకవేళ కేవ్ వస్తే మూసేసి వెళ్ళిపోదాం. ఎందుకు కేవ్ మైనింగ్ చేయని గైస్, నాకు కేవ్లోకి వెళ్ళి వల్ల చాలా హార్డ్ కోర్ వరల్డ్ చచ్చిపోయాడు, అందుకే అండ్ హార్డ్ కోర్ గురించి చెప్పాలంటే భయ్య మళ్ళీ చెప్తున్నాను, మొబైల్ అయితే రిపేర్ ఇంకా అవ్వలేదు అండ్ లేట్ అవుద్ది. హార్డ్ కోర్ వరల్డ్ అయితే రావడానికి ఒక 2-3 years అదేం పట్టదు, కానీ 3-4 weeks పడుతుంది. 3-4 weeks లోకి అయితే వచ్చేస్తుంది, మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ లోపు వచ్చేది గైస్. అండ్ హార్డ్ కోర్ ఎందుకు బ్రో ఎన్నిసార్లు లేట్ చేస్తున్నా అంటే హార్డ్ కోర్ గైస్ అలా, ఎందుకంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎంచైర్మెంట్ టేబుల్ ఎడిషన్ నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. విలేజ్ ఎవరిని ఎదుగుదామా అంటే ఏమో అది హార్డ్ కోర్ ఓల్డ్, మనమే నమ్ముకుంటూ వెళ్ళి ఎదిగితే అయిపోతాం. ఆల్రెడీ 2 ఓల్డ్ పోయాయి ఛానల్. అదే వీడియో హార్డ్ కోర్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఓల్డ్, హార్డ్ కోర్ సిరీస్ మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేసినందుకు ఒక ఓల్డ్ పోయింది. మొత్తం 2 worlds అయితే గైస్, అదంతా పక్కన పెట్టండి. అండ్ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్, ప్లీజ్ అన్సబ్స్క్రైబ్ చేయకండి ప్లీజ్. నేను వీడియో లేట్ చేస్తే నా తప్పే గైస్, నేనైతే ఈసారి వెయిట్ చేయను. ఎవ్రీ మండే మైన్క్రాఫ్ట్ నార్మల్ సర్వేలు వస్తుంది, ఎవ్రీ సండే లైవ్ అయితే రాదు. మీరు 50 subs పూర్తి చేయండి, అంత త్వరగా వెయిట్ చేస్తే అంత బేగా ఎవ్రీ సండే లైవ్ మార్నింగ్ ఈవినింగ్ వస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ చెప్పాను కదా మళ్ళీ ఇంకా చెప్పక్కర్లేదు. ఎవ్రీ సండే లైవ్ మార్నింగ్ 8 o'clock నుంచి 12 o'clock వరకు ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ లైవ్ 6 o'clock నుంచి 9 o'clock, లేదంటే రీచ్ బాక్స్తో ఇంకెక్కువసేపు ఉంటుంది. అది పక్కన పెడితే లైవ్లో ఏం పెట్టమంటారు చెప్పండి, మైన్క్రాఫ్ట్ అమంగ్ అస్ కంటిన్యూ చేయమంటారా చెప్పండి. లైవ్లో నేనే చెప్పండి ఏ కంటెంట్ పెట్టమంటే ఆ కంటెంట్ పెడతాను. అండ్ గైస్ ఎవ్రీ ఫ్రైడే ఇంకా హార్డ్ కోర్ సర్వైవల్ సిరీస్ అవుతుంది, అది కూడా 3-4 weeks తర్వాత నెక్స్ట్ మంత్గానే వచ్చేది. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, న్యూ గేమ్స్ ఏమైనా తీసుకురావాలో చెప్పండి, నేను ట్రై చేద్దాం ఉన్నాను. గ్రానీ గేమ్ ఎక్కించాను, చేయమంటే చేస్తాను, వద్దు బ్రో అంటే చేయను. గ్రానీ గేమ్ అయితే ఆల్రెడీ మొబైల్ అయితే రీసెంట్గా ఎక్కించాను, చేయమంటే చేస్తాను. ఒకవేళ గెలిస్తే ఒక పార్ట్ అయిపోతే ఓడిపోతే అది. అండ్ డోర్ ఎస్కేప్ ఆ ఎస్కేప్ స్పెసిఫిక్గా ఉండదు, ఏ ఎస్కేప్ ఈజీగా అవుతే ఆ ఎస్కేప్ ఈజీగా చేస్తాను. అండ్ గ్రానీ గేమ్ ఏమైనా సిరీస్గా చేయను. ఒకవేళ ఒక గ్రానీ గేమ్స్ చాప్టర్ 1లో ఒకవేళ డోర్ ఎస్కేప్ అయిపోతే నెక్స్ట్ కార్ ఎస్కేప్ ట్రై చేస్తాను, అవుతే చేస్తాను, లేదంటే నెక్స్ట్ గ్రానీ చాప్టర్ 2లోకి స్కిప్ అయిపోతాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
బ్రో ఏంటి బ్రో అని అనకండి, ఎందుకంటే మనకి అంత కెపాసిటీ లేదు. గ్రానీ గేమ్ అయితే ఎక్కించాను. చెప్పండి గ్రానీ గేమ్ వద్దు బ్రో, ఏదైనా కొత్త గేమ్ ఆడని అంటే చెప్పండి, కామెంట్ చేయండి. అండ్ న్యూ గేమ్స్ ఏమైనా చేస్తే శనివారం వస్తుంది మాట, అంటే హార్డ్ కోర్ సిరీస్ తర్వాత రోజు వస్తుంది ఏ గేమ్ అయినా న్యూ గేమ్. ఓకేనా గైస్, ఒకవేళ మీరు బాగా సపోర్ట్ చేస్తే గ్రానీ గేమ్లో చాప్టర్ 1 ఉన్న ఆల్ ఎస్కేప్స్ని ప్రాక్టీస్ చేసి అయినా సరే నేను ట్రై చేసి ఎస్కేప్ అవ్వాలని చూస్తాను, ఒకవేళ సపోర్ట్ బాగా వస్తుంది. అండ్ మైండ్ క్రాఫ్ట్ ఇలా ఎందుకు వస్తుందంటే కొత్త మొబైల్ కదా గైస్, అందుకే ఇలా వస్తుంది. ఇందులో మైండ్ క్రాఫ్ట్ కొత్తది ఎక్కేసాను. అండ్ ఇందులో హార్డ్ కోర్ వరల్డ్ అయితే రాదు, కొత్త ఓల్డ్ మొబైల్లో ఉంది. ఓల్డ్ మొబైల్ అయితే రిపేర్కి వెళ్ళింది, అది మీకు మళ్ళీ చెప్పక్కర్లేదు. ఇప్పుడైతే మరి టార్గెట్ ఈ ఎపిసోడ్కి ఐరన్ టూల్స్ మాత్రమే సక్సెస్ఫుల్గా సాధించాలి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏంటంటే గైస్ ఒక బిగ్గెస్ట్ ఒక మీడియం ఫాము అండ్ ఒక ఎక్స్పీరియన్స్ ఫామ్ ఎడతాం, లేదు పికాక్స్ పోయింది, ఎందుకంటే మంచిగా చూసుకుందాం. 2 పికాక్స్ ఉన్నాయి, ఒకవేళ ఈ పికాక్స్ బ్రేక్ అయిపోతే ఓకే ఇక్కడేదో దొరికింది కోల్ మాట ఇది. అండ్ మళ్ళీ కోల్ కలెక్ట్ చేసే కలుద్దాం గైస్. ఓకే గైస్, ఇదైతే క్లియర్ చేస్తాం. ఇప్పుడైతే మనం ఐరన్కి అయితే వెళ్దాం, అదే ఐరన్ హంటింగ్. నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పాను కదా గైస్, ఒక బిగ్గెస్ట్ ఫామ్. అండ్ వీలైతే స్నో కూడా రిమూవ్ చేసేద్దాం. కాపర్ అయితే దొరికింది, అయినా కాపర్ దొరికినా లేకపోయినా ఒకటే, జాగ్రత్తగా చూసుకోవాలి గైస్. అండ్ నేను కేవ్ మైనింగ్ అయితే ఎందుకు అవాయిడ్ చేస్తున్నానంటే ఇది ఏమైనా స్పీడ్ రన్ కాదు, మనం అంత టైం ఉంటే అంత జాగ్రత్తగా తాపీగా చేసుకోవచ్చు. అంత అర్జెంట్గా చేసి ఏం సాధించేస్తాం గైస్, చెప్పండి మీరే. ఇది ఏంటి టఫా, అప్పుడే టఫ్ రాదు, టఫ్ రాదే. అండ్ చెప్పండి టఫ్ ఉన్న చోట రిసోర్సెస్ దొరుకుతాయా లేదా? ఒక్క నిమిషం కష్టపడి ఏదో కేబుల్ తప్పించుకుంటే మళ్ళీ ఐరన్ అడుగుతుంది. మన ఫస్ట్ ఐరన్ కాదు ఇది, సెకండ్ ఐరన్ అనొచ్చు. ఎపిసోడ్ 1లో చూసి ఉంటారు మీరు ఐరన్ బయటే కలెక్ట్ చేయను. ఓకే సింగిల్ ఐరన్ అయితే కాకూడదు, సింగిల్ అయితే కాదు. ఓకే మనకైతే కొంత ఐరన్ దొరికింది, మనకైతే ఆర్మర్ చేసుకునేంత ఐరన్ దొరికితే కానీ ఎపిసోడ్ ఎండ్ చేయను. ఓకే అంతా ఫిల్ చేసేద్దాం, నైస్. అండ్ గైస్ నేను స్టెప్ మైనింగ్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే ఎక్కువ ఎందుకు ఇది చేస్తున్నానంటే గైస్, లాస్ట్ ఎపిసోడ్లో తెగ లాస్ట్ అంటే హార్డ్ కోర్ సిరీస్ స్టార్ట్ చేసిన కాడి నుంచి అంతకు ముందు అయితే నాకు క్రేవ్స్ అయితే పెద్ద ఇబ్బంది అనిపించలేదు, కానీ హార్డ్ కోర్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిన అప్పటి నుంచి నాకు భయం పట్టుకుంది గైస్. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడికి టార్చర్స్ అయితే చూసుకుని చేద్దాం, బాగా టార్గెట్ ఉంటే ఇక్కడ ఆడదాం. ఓకే టార్చర్స్ అయితే తెద్దాం గైస్, ఎందుకంటే ఎక్కువ ఉండకూడదు, స్పామ్ చేసినట్టు ఉంటే మనకి ఇరిటేషన్ వస్తుంది. ఓకే నైస్, ఇలా ఉండాలి. ఓకే చెప్పండి నేను ఏమైనా ఐరన్ చూసి కూడా వదిలేస్తే కనుక, పొరపాటున వదిలేస్తే అండ్ ఐరన్ లెవెల్ ఓవర్స్ లెవెల్స్ కూడా చెప్పండి. కొత్తగా 1.21లో ఏమేమి వచ్చాయో కూడా చెప్పండి, నాకేం తెలియదు 1.21లో ఏమొచ్చాయో. అంటే ఏం తెలియదు అంటే ఇంకా తెలియదని కాదు, 1.21లో అప్డేట్గా టార్గెట్స్ ఇచ్చాడు చెప్పండి. అంటే ఏన్షియెంట్ సిటీ, స్ట్రాంగ్ వాల్ ఇలాంటి మాట చాలా డార్క్గా ఉంది, చూసుకోవాలి గైస్, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన కాల్కి సడన్గా కేవ్ వస్తే అది అప్పుడు మనకు ఉంటుంది. మళ్ళీ జాంబీస్ వాయిస్ వినబడుతుంది, అంటే ఏదో కేవ్ దగ్గరలో ఉంది. లక్క బాగుండేది సైడ్ నుంటే పర్లేదు, సైడ్ నుండి ఉండాలి. మన కేవులు చూసి చిరాకేస్తుంది, నేను కేవ్లోకి అయితే వెళ్ళలేను. మళ్ళీ టఫ్ ఏదో కేవ్ కడిగే వాటర్ వచ్చింది, అయినా పర్లేదు, నా దగ్గర ప్లాన్స్ ఉన్నాయి. ఏదో కొన్ని బ్లాక్స్ ముందుకు వెళ్ళిపోయి -9 దగ్గరికి అది +9లో మైన్ చేసుకుంటే సరే. ఒక నిమిషం అడిగే, అది కొంచెం కాకపోతే కింద వాటర్ ఉంది, అదే ఆలోచిస్తున్నాను. ఓకే ఇప్పుడు ఇదైతే కలెక్ట్ చేద్దాం 5 ఐరన్. మనకైతే ఎంత దొరికింది ఇప్పుడు చూసుకుంటూ ఉండాలి. జస్ట్ 5 ఐరన్ దొరికింది గ్యాస్. ఇప్పుడైతే మనం ఇక్కడ వాటర్ వచ్చేసిందా,
అదే కదా గైస్ చెప్పింది, వాటర్ ఉంది అది ఎలా అని ఆలోచిస్తుంది. ఓకే, ఇప్పుడు కిందడం ఇది ఒక తెలివితేటలు. మా ఊళ్ళో ఇది ఒక తెలివితేటలు. ఒక్క నిమిషం ఆగ. ఇక్కడ వాటర్ ఇరిటేట్ చేస్తుంది గైస్. ఒక్క సెకండ్లో సెట్ చేయకపోతే నాకు మెంటల్ ఎక్కువ చేస్తాను. ఈ వాటర్ని ఎలాగైనా ఫిక్స్ చేయాలి. ఏం చేస్తాం గైస్ ఈ వాటర్ని. ఓకే గైస్, ఇప్పుడైతే మనకైతే ఇక్కడ 4 or 5 ఐరన్ దొరికింది. ఒకటైతే పోయింది నాకు తెలుసు, అది నేను ఎంత సేవ్ చేద్దాం అన్నా కాపాడలేకపోయాను. ఓకే గైస్, ఇప్పుడైతే మనకి ఇస్తే ఎక్కడైనా ఐరన్ వదిలేసాం అనేది చూసుకోవాలి. ఓకే, కింద పెట్టాలి. రే వాటర్ స్పాంజ్ ఉంటే అయిపోద్ది గైస్. ఓకే, మనం ఇలా కూడా వెళ్ళామా? సర్లేండి. ఓకే, వాటర్ లెవెల్ అయితే సెట్ అయింది. ఓకే, ఇప్పుడు మనం వాటర్ సైడ్ నుంచి తీయాలి గైస్. ఓకే, అదేంటంటే చెస్ట్ పెట్టుకోవడానికి చేశాను గేస్. ఇక్కడ చెస్ట్ పెట్టుకుంటాం అన్నమాట. ఏమైనా వేస్ట్ థింగ్స్ వస్తే ఇక్కడ చెస్ట్ అయితే పెట్టుకుందాం. ఓకే గేస్, మళ్ళీ ఐరన్ గెలిచి కనబడదాం. గ్యాస్ మనకైతే గోల్డ్ కాస్త దొరికింది. అనుకోలేదు దొరుకుద్దని ఎంత బేగా. షవల్తో అంత హెవీ పని ఉండదు కాబట్టి పైన ఫస్ట్ టైం గోల్డ్ అయితే దొరికింది. ఇక్కడ గోల్డ్ అయితే ఉంది. ఆ గోల్డ్ ఎలాగైనా సెలెక్ట్ చేయాలి. టార్చ్ పైన ఆడదాం గోల్డ్ కోసం. ఓకే, గోల్డ్ కింద ఉంది కాబట్టి. ఓకే, ఓకే మనకి గోల్డ్ అయితే లాస్ అవ్వాలి. 2 గోల్డ్ దొరికింది, జస్ట్ 2 గోల్డ్ మాత్రమే, మనకి అక్కలేదు. 24 గైస్, 24 గైస్. ఒక ఐరన్ దొరికెళ్తుంది. సో గైస్, ఇప్పుడు ఇది నా చాలా సేపు మైండ్ చేసా. ఏ లెవెల్లో ఐరన్ దొరక్క +8లో రావాల్సి వచ్చింది. ఓకే, ఇప్పుడు +8లో అయితే మనకు కొంచెం ఐరన్ దొరికింది, కొంచెమే అనుకుంటా. సరే అండి, ఇప్పుడు ఐరన్ అయితే కలెక్ట్ చేద్దాం. ఒక నిమిషం. అండ్ నాకు అర్థం కావట్లేదు గైస్, చెప్పండి ప్లస్ ఎంతలో ఐరన్ దొరుకుతుందో. నాకు తెలిసి +9 అనుకుంటున్నాను. ఐరన్ ఎక్కడ దొరికింది కాబట్టి ఇటు సైడ్ దొరకచ్చు అంటారా? సరే అండి. ఓకే, ఐరన్ ఇక్కడ దొరకచ్చు అనుకున్నాను. సరే ఇటు ట్రై చేద్దాం, దొరకకపోతే ఇటు సైడ్ కొద్దాం. అదైతే ఫిల్ చేయొచ్చు. ఓకే, ఓకే పికాక్స్ అయిపోయింది. చూసారు కదా, నేనైతే గట్టిగా 10 పికాక్స్ చేశాను గైస్. ఒక నిమిషం. ఓకే, ఇది కేవా. ఓకే, అయినా నాకు అనవసరం. నాకు అది అనవసరం గైస్. ఇక్కడ సరే అండి, ఇప్పుడు మనం కేబుల్ అయితే క్రాస్ చేద్దాం. కేబుల్ని సీన్ కట్ చేయొచ్చు, కానీ మీకు చూస్తున్నాను ఎలా ఎన్ని కేబుల్ ఎలా స్కిప్ చేశాననేది. ఏం లేదు గైస్, ఇట్ బ్లాక్స్ పెట్టి ఇలా స్కిప్ చేశాను. మనకి ఎందుకు గైస్ ఈ కేబుల్. ఒకసారి ఆగంటారు, క్లియర్ చేసుకెళ్తాం.
సో గైస్ మనకైతే ఐరన్ కొంచెం దొరుకుతుంది. నాకు తెలిసి మా ఐరన్ లెవెల్ 9 అనుకుంటా గైస్, ఎందుకంటే నాకు పైనే దొరుకుతుంది, అప్పే కింద ఏం దొరకట్లేదు గైస్ ఐరన్. అంటే ఐరన్ లెవెల్ 9 కన్ఫామ్. ఇక్కడ చూసామా, జస్ట్ చిన్న ఐరనే కదా బ్రో, చూపించడం అనవసరం ఏమో బ్రో అనొచ్చు, కానీ చిన్నది దొరికినా నేను చూపిస్తాను గైస్, ఎందుకంటే అవసరం. అండ్ చూసారు కదా, ఇదంతా మనం మైండ్ చేసింది, ఒక వేలాగా ఎంత కష్టపడి ఇదంతా మనం ఫిల్ చేసింది. ఇక్కడ నుంచి మనం మైండ్ చేద్దాం. ఓకే గైస్, మళ్ళీ ఐరన్ దొరికాక కలుద్దాం గైస్. సో గైస్ కొంచెం బేగానే ఐరన్ దొరికింది, చాలా బేగానే చెప్పాలంటే, పర్లేదు. అంటే ఈ లెవెల్ అని కన్ఫర్మ్ ఉంది. గట్టిగా ఐరన్ ఉంది ఇటు సైడ్, మనకి సెట్గా ఆర్మర్ బేగానే అయిపోతుంది ఇటు సైడ్ మైండ్ చేస్తే, కానీ పర్లేదు, అన్ని సైడ్లు చేయాలి. ఇక్కడ ఏమైనా ఐరన్ వదిలేసాను. ఓకే కింద, ఓకే నైస్. ఏమైనా పైన ఏమైనా ఉందా? పైన అయితే ఏం లేదు, చేసొచ్చు, కలెక్ట్ చేద్దాం. అండ్ గోల్డ్ అయితే చెప్తాను గేస్, బెటర్ వర్షన్ వాళ్ళకి చెప్తున్నాను, నాకైతే గోల్డ్ ఎక్కువ, నాకు ఈ లెవెల్లో దొరికింది. అదే లెవెల్ 8లో గోల్డ్ ఎక్కువ దొరుకుతుంది. గోల్డ్ ఎవరైనా మైండ్ చేయాలనుకుంటే నాకైతే దొరికిన ప్రకారం నా వర్షన్ మీకు తెలిసే ఉంటుంది, చెప్పాను కాబట్టి. నేను ఈ వర్షన్ ఎవరైతే నేను ఆడే వర్షన్లో ఆడతారో వాళ్ళకైతే గోల్డ్ లెవెల్ వచ్చేసి 8 గేస్, ఐరన్ వచ్చేసి నాకు 9 or 10లో దొరుకుతుంది. ఓకే పికాక్స్, న్యూ పికాక్స్, ఇంక 2 పికాక్స్ అయిపోతే మళ్ళీ నేను చేసుకుంటాను. ఓకే గైస్, మనకైతే మళ్ళీ ఐరన్ అయితే దొరికింది. ఒకటి ఎక్కడ ఉంది? ఓకే ఇక్కడ. అండ్ గైస్ చాలా కేవ్లు సిరాగ్గా ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయి. నేను కేవ్లోకి వెళ్ళలేక కాదు, వెళ్ళొచ్చు, కానీ ఐరన్ మళ్ళీ పోతే ఎక్కడ ఉందో కోఆర్డినేషన్ ఎదుర్కొని వచ్చే తోపికి నాకు లేదు గైస్, ఎందుకంటే ఇప్పటికీ నేను 2 hours కూర్చున్నాను రికార్డింగ్, మధ్య మధ్యలో ఆపి, వాళ్ళు మీకు లెంత్ ఎక్కువ రాకపోవచ్చు కానీ చాలాసేపు కూర్చున్నాను గైస్ ఐరన్ కోసం. మన ఒక స్టాక్ ఐరన్ పెట్టుకుంటుంటే చచ్చిపోయింది ర్యాండమ్గా. నేను నా దగ్గర ఉన్న ఒక స్టాక్ టార్చర్స్ అయ్యేంత వరకు అనుకున్నాను, అంతే, అంతకన్నా ఎక్స్ట్రా ఏం అనుకోలేదు. ఓకే నేను ఎలా అనుభవం పెట్టుకుంటున్నాను అంటే గైస్, ఐరన్ ఏ లెవెల్లో దొరికిందో ఆ లెవెల్ గుర్తెట్టుకుంటున్నాను. ఓకే నైస్. ఇక్కడ నుంచి ఇక్కడ నాకు తెలిసి పక్కన కేవ్ ఉన్నట్టు తెగ సౌండ్లు వస్తున్నాయి, తెగ ఇరిటేటింగ్ సౌండ్లు వస్తాయి, నాకు నచ్చదు. అదే +8లో దొరుకుతుంది, +9లో దొరుకుతుంది, అర్థం కావట్లేదు గైస్, 2 లెవెల్ మధ్యలో కాబట్టి నేను +8లోనే ఎక్కువ చేస్తున్నాను, +9లో తక్కువ. సర్లే ఇప్పుడు ఐరన్ అయితే ఇప్పుడు ఎంత దొరికింది మన దగ్గర? ఓకే గ్యాస్ మెల్లిగా 44కి వచ్చాం. ఒక్క స్టాక్ అయిపోవచ్చు. నేనైతే ఐరన్ ఒక స్టాక్ అవుద్ది అనుకోలేదు, అయితే అవుద్ది అనుకున్నాను. ఒక స్టాక్ కనుక ఐరన్ అవుతే గైస్ అంతే. అండ్ ఆర్మర్ చేసేసుకున్నాం, స్టాక్ చాలు గైస్, నా వల్ల అయితే కాదు. 1 hour అయితే కూర్చున్నాను ఇక్కడే, రికార్డింగ్ కటింగ్స్ అన్ని పోగా. ఎడిటింగ్లో మీకు 22, 24, 25 వస్తుంది. అండ్ నేను ఎప్పుడు లెంత్ 25 లోపే చూస్తాను గైస్, మీకు అయితే నేను అంతకన్నా ఎక్కువ రానివ్వను. లైనస్ కొంచెం పైకి వెళ్ళి చూద్దాం చేసింది ఈ జాంబీ సౌండ్. ఇప్పుడైతే మనకి కొంచెం మనకి ఎంత దొరికిందో కొంచెం పక్కన పెట్టుకుందాం, ఎందుకంటే మనకి తెలియాలి కదా క్రాఫ్ట్ లెవెల్ ఎందుకు వచ్చింది. ఓకే అండి, ఇప్పుడైతే మనకి ఐరన్ దొరికింది, కాస్త ఐరన్ గట్టిగానే దొరికింది అనుకుంటున్నాను. ఓకే ఇప్పుడు ఐరన్ కలెక్ట్ చేద్దాం. 49 ఐరన్ సైజ్. ఓకే ఇప్పుడైతే మనకి ఐరన్ దొరికింది. ఇంకొక స్టాక్కి ఎన్ని కావాలి కదా? 64 కదా, అంటే ఇంకా మనకి 5 + 4 అంటే 9 ఐరన్ దొరికితే సెట్ గైస్. ఒక్క నిమిషం ఆగండి గైస్. ఓకే గైస్, బ్యాక్గ్రౌండ్ నైస్, ఎందుకో ఈ గోల్ దగ్గరికి వచ్చాక తెగ వస్తుంది, నేనేం చేయలేను. ఇప్పుడైతే మనకి ఐరన్ దొరికింది, మనకి కరెక్ట్గా 6 ఐరన్ కావాలి. ఒక ఐరన్ ఒరే ఓకే ఉంది, కంగారు అడకూడదు, కాస్త పీపీ ఉండాలి, కానీ ఒక్క 2 ఐరన్ గైస్, ఇది కొంచెం అన్యాయంగా లేదు. సర్లేండి, బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే బే చేయండి. ఆయన కొంచెం ఐరన్ అయితే ట్రై చేద్దాం, దొరికితే వెళ్దాం, లేదంటే మళ్ళీ ఐరన్ దొరికిద్దాం. దొరికితే లేదు. సో గైస్ మనకైతే కష్టపడితే ఐరన్ దొరికింది, ఇక్కడ దొరికిందన్నమాట.
డూడ్. ఓకే, మనకి ఇంకా స్టాక్ ఆఫ్ ఎందుకంటే మంచిది కొంచెం వాటర్ వస్తే కనుక చూసుకోవాలి కదా. ఈ వాటర్తో ఇరిటేషన్ వస్తుంది. విచ్చ అంటే కేవ్ ఏదో దగ్గరలో ఉంది. ఓకే, స్టాక్ ఐరన్ కంప్లీట్ గైస్. ఐరన్ మైనింగ్ ఎపిసోడ్కి అమ్మయ్య ఇప్పుడు పని అయింది గైస్. ఎంతసేపు మైనింగ్ చేస్తే ఇప్పుడు అబ్బా నీ పక్కన ఉన్నాం అనుకున్నా గైస్ భయపడు. గ్యాస్ స్టాక్ ఐరన్ పూర్తవడమే కాకుండా మనకు అడిషనల్గా కొంచెం ఐరన్ ఎక్స్ట్రా వచ్చింది. కొంచెం అంటే కొంచెం ఏం కదలేండి, ఎక్కువే. మన మైనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇది ఆర్మర్లోకి అప్డేట్ చేద్దాం. ఇంకా మనం మైనింగ్ ఏరియానికి బాగా చూద్దాం. ఇక్కడే కదా మనం వెళ్ళాలి. ఒరే ఇంకోసారి నవ్వంటే చంపేస్తాను రా. బాయ్ రా, నేను ఇంక కేవలం నుంచి వెళ్ళిపోతున్నాను రా. ఎందుకంటే మంచిది బెడ్ మనకి హౌస్లోనే ఉంది. హౌస్కి డోర్ పెడదాం గేస్, టెంపరీ డోర్ ఏదో ఒకటి. చూసారు కదా గేస్ ఎంత ఏదో మీకు చూపిస్తాను నాకండి. ఇదంతా మనం చేసిందే. ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా ఒకసారి చూద్దాం. ఇటైతే అటు అటైతే ఇటు కాదనుకుంటా గేస్. ఇదిగోండి ఇక్కడైతే తెగ వాటర్ వస్తుంది, అందుకే ఇలా మూసాను. స్ట్రైట్గా వెళ్తే వాటర్ వచ్చింది, అందుకే ఇలా మూవ్ చేయాల్సి వచ్చింది. ఓకే, మనకైతే ఫుడ్ కూడా అయిపోవచ్చింది. కేవ్లో కూర్చుని ఓకే, వాటర్ అయితే ఇరిటేషన్ చేస్తుంది గేస్. ఏం చేయమంటారు? ఏదో టిప్ అయినా ఏదో చెప్పండి. గోల్డ్ ఎప్పుడు దొరికింది అట్టుకెళ్ళిపోదాం, ల్యాపిస్ కూడా అట్టుకెళ్ళిపోదాం. కాపర్ అయితే వద్దు. సో గైస్ మళ్ళీ కలుద్దాం ఇదంతా సెట్ చేసుకున్నాక, ఎందుకంటే చాలా ఇప్పటికే చాలా లెంత్ వచ్చింది. ఓకే, సో గైస్ మనం అయితే పైకి వచ్చాం. ఐరన్ టూల్స్ చేసుకుని వీడియో అయితే ఎండ్ చేసేస్తాను. సింపుల్గానే ఉంటుంది ఐరన్ మైన్ చేసి. అండ్ ఆల్రెడీ ఆఫ్లైన్లో ఒక ఐరన్ ఇచ్చేసినట్టున్నాను. సర్లేండి, ఇదిగోండి 64+, ఇదిగోండి 10. ఆఫ్లైన్లో గ్రైండ్ చేస్తే మనకు 10 ఐరన్ దొరికింది గ్యాస్. వీడియో ఎండ్ చేసాక 2 or 20 minutes ఆడాను. అంటే అంత తక్కువ సేపు కూడా ఏంటి బ్రో అంటే, ఎందుకంటే నాకు ఈ భయం అంటేనే సరే, నాకు ఈ భయంలో వర్క్ చేయాలంటే ఎక్కడ లేని బద్ధకం వచ్చేది నాకు. సర్లేండి, ఇక్కడైతే చూడండి మనం అయితే 64 ఐరన్ కదా, మన ఆర్మర్ అయితే అయిపోవచ్చింది. అందుకని ముందు ఫర్నెస్ ఏమైనా చెత్త. ఓకే, గోల్డ్ అయితే 28 గోల్డ్ ఇంకా ఉంటుంది నాకు తెలిసి. చెత్తలో ఎక్కడ వదిలేసి అంటాను. ఓకే, హౌస్ అయితే ఇది స్టోరేజ్ హౌస్ గైస్ కన్ఫర్మ్. అండ్ అదైతే ఏం చేద్దాం చెప్పండి. ఇది స్టోరేజ్ హౌస్ అని ఫిక్స్ అయ్యాను. ఇదే హౌస్ కింద అంటే ఇదే రూమ్ కింద చేద్దాం. అదే స్టోరేజ్ రూమ్, ఇదే రూమ్ కింద చేద్దాం. మీరే కామెంట్స్ చేయండి. అండ్ ఇదే రూమ్ చేద్దాం చెప్పండి. ఇదైతే మైనింగ్ ఏరియా. ఇక్కడ సింపుల్గా పెట్టేసాను, ఎందుకంటే పెద్ద ప్లాన్స్ ఏం లేవు గైస్. అండ్ తర్వాత ఈ కొండను అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ కొండను మొత్తం ఎక్స్ప్లోర్ అంటే మనం డిస్ట్రాయ్ చేసి మనకు నచ్చినట్టు కట్టుకుందాం. అండ్ కేవ్స్ ఏమైనా ఉంటాయి ఆఫ్లైన్లో, అదే ఫ్యూచర్ ఎపిసోడ్లో లేపేద్దాం. ఆ కేవ్స్ని పూర్తిగా మనకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకుందాం. ఓకే గైస్, ఇప్పుడైతే ఐరన్ ఆర్మర్కి అయితే మనం కొంచెం తీసుకుందాం. ఫస్ట్ 8 ఐరన్ వచ్చుదాం. ఫస్ట్ మనకి ఒక చెస్ట్ ప్లేట్ వద్దు, ఒక హెల్మెట్తో మొదలెడదాం. ఓకే, హెల్మెట్ ఇంకేమైనా ఫస్ట్ హెల్మెట్ గైస్. అండ్ లెదర్ కూడా చేసుకుందాం, ఎందుకంటే మనం ఎక్కడ తెలుసు కదా గైస్. ఒక 2 ఉన్నాయా అవి దాకా ఫుడ్ కాస్త చేద్దాం. బెల్ట్ అయినా వద్దు, అంతలో టైం అయినా గడిచినట్టు ఉండదు. అండ్ అప్పుడు డోర్ ఇప్పుడే చేశాను అండి, అది ఎక్కువసేపు కూడా అవ్వలేదు. స్టేర్స్ అయితే చేశాను గైస్ ఆఫ్లైన్లో. మీరు రికార్డింగ్లో చూసుంటారు, ఒకవేళ చూడకపోతే చెప్తున్నాను. ఆఫ్లైన్లో అదే రికార్డింగ్ అవుతున్నప్పుడు చేశాను. ఇదైతే స్టేర్స్ కిందకి దిగడానికి. ఓకే, ఇక్కడైతే అబ్బా ఇక్కడ ఇంటి పడిపోయాము. ఒకవేళ బ్లాక్ తక్కువ ఏంటిది, మనకి ఏం కావాలి? లెదర్ కదా. ఎక్కడ అవుతుంది? ఇక్కడైతే ఐరన్ ఎంతో ఉంది గ్యాస్. తీద్దామంటారా? తీద్దాం, ఎందుకు ఆలోచించడం, తీద్దాం. అడిగి కిందకి వెళ్దాం. కొంచెం స్టెప్స్లో కూడా చేసుకుందాం, ఎందుకంటే సేఫ్టీ ముఖ్యంగా మనం పైకి రావాలి. ఓకే, నైస్. ఇప్పుడు ఇలా తీయాలి కాస్త. మనం అయితే లెదర్ కొస్తే ఫుడ్ ఐరన్ దొరికింది. మళ్ళీ ఐరన్ అయితే దొరికింది మనకి. మళ్ళీ అది కలెక్ట్ చేసుకుందాం. ఓకే, కొంచెం కిందకి వచ్చాం, ఇంకాస్త కిందకి రావాలి. డైరెక్ట్ దూకేచ్చు కదా బ్రో అనొచ్చు. దూకం ఎందుకు గేస్, రిస్క్ ఎందుకు, మనం సేఫ్గా ఆడదాం. సేఫ్ గేమ్ హార్డ్కోర్లాగా ఆడదాం. ఇక్కడ ఎందుకంటే కేవ్ ఉంది ఇక్కడ. ఐరన్ ఎక్కడ ఉందా మనం వదలకూడదు, ఎందుకంటే మనకి ఐరన్ ఇంపార్టెంట్ గేస్. ఇప్పుడు వదిలేసినా మనకు సఫర్ అవ్వాల్సి వస్తుంది. అస్సలు నేను ఐరన్ వదలను.
అండ్ గోల్డ్ అయితే ఇప్పుడైతే అండ్ ఐరన్ కిందకి వచ్చేసాం. ఇప్పుడు ఐరన్ అయితే కలెక్ట్ చేద్దాం. ఐరన్ ఎన్ని దొరుకుతుందో ఏంటో మనకు తెలీదు. యావరేజ్గా నేను అనుకుంటున్నాను ఒక 8 ఐరన్ అనుకుంటా. ఓకే 4 ఐరన్ సరే అదే 8 ఐరన్ దొరుకుద్దా? 8 ఐరన్ దొరకలేదు, ఒక ఐరన్ తక్కువైంది. కానీ 8 ఐరన్ లోపే దొరికింది కదా చెప్పినట్టే. ఓకే మనం అయితే పైకి వెళ్ళిపోదాం. పైకి వెళ్ళాగానే వచ్చాం. ఓకే పైకి అయితే వెళ్దాం గైస్. అండ్ ఐరన్ మెల్ట్ అయి ఉంటుంది. ఆర్మర్ అయితే చేసుకున్నాం. అండ్ లెదర్ షూస్ కావాలి గైస్, ఎందుకంటే స్నో కదా గైస్, ఎక్కడెక్కడ ఏముంటుందో. లెదర్ షూస్ లేకపోతే మనకి సేఫ్ కాదు, పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అది మీకు తెలిసే ఉంటుంది స్నో భయంలో లెదర్ షూ ఎంత ముఖ్యమో. ఓకే ఇప్పుడు మనం అయితే పైకి వెళ్తున్నాం. ఇక్కడ ఎక్కడైనా కౌ దొరికితే చంపేద్దాం, దొరకకపోతే మనం ఏం చేద్దాం అంటే ఆఫ్లైన్లో ఎదుగుదాం. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఫామ్ పెడతాం గైస్. ఈ ఎపిసోడ్లో ఐరన్ మన కోసం ఎంత లేట్ అయింది. ఇక్కడ ఏదో మోబ్ కదిలినట్టు అనిపించింది. సరే తెలుసుకుని వచ్చి దాంట్లో జాంబీ మనల్ని ఆపకుండా కొట్టిందంట. లక్క బాగుంది, బతికిపోయాం గైస్, లేదంటే చచ్చిపోండి. ఇదిగోండి ఈ జాంబీస్. ఈ ట్రీస్ రిమూవ్ చేసేంత వరకేనే బాయ్స్. ఈ ట్రీస్ రిమూవ్ చేసేసావా అంటే మనకి జాంబీస్ బాధ ఉండదు గైస్. ఫస్ట్ ఈ ట్రీని రిమూవ్ చేయాలి గైస్. ఈ ట్రీ రిమూవ్ అవుతే నాకు ఈ బాధ తప్పుద్ది, ఎందుకంటే కన్ఫ్యూషన్గా ఉంది. అలాగే ట్రీ ఉన్న ఉపయోగం ఏంటి గైస్? నాకు ఇంటి చుట్టుపక్కల అసలు ఒక ట్రీ ఉండకూడదు అని నాకు ఒక మెంటాలిటీ. ఏమో మిగిలిలో ఏమో కానీ నాకు మైండ్ క్రాఫ్ట్లో ఒక్క ట్రీ అయినా ఉన్నా నాకు మెంటల్ ఎక్కిపోతాను. హౌస్ చుట్టుపక్కల మైండ్ క్రాఫ్ట్లో గైస్. ఇంట్లో రియల్ లైఫ్లో నన్ను అడగండి, అది వేరే విషయం. ఇప్పుడైతే మనం అయితే ఈ ట్రీని ఫుల్గా కొట్టేద్దాం. చూసుకుని కొట్టాలి, ఎందుకంటే మధ్యలో సగం దీన్ని కొట్టాను నేను అనుకుంటా. వేరేదా? ఓకే ఈ ట్రీ అయితే రిమూవ్ అయిపోయింది. ప్రశాంతంగా ఉండొచ్చు, లేదంటే ఊరికే ట్రీస్ ఏంటిగా చుట్టుపక్కల కన్ఫ్యూజన్ చేయడానికి. అండ్ ఇది ఆఫ్లైన్లో వర్క్ చేస్తున్నాడు. ఇక్కడ కేపర్ పెయింటింగ్ వేసి అందుకే ఇలా అయింది. అది వదిలేండి. ఇక్కడ ఏమైనా ట్రీస్ ఏమైనా లేవు కదా. ఇక్కడ ఒక ట్రీ ఉంది, అక్కడ ఇది కూడా కొట్టేద్దాం. అక్కడ కవ్వు ఉంది నాకు తెలుసు, దేనికి ఆల్రెడీ నాకు సరిపోయింది. ఎగ్జాక్ట్గా లెదర్ షూ అయితే చేసేస్తున్నాం. 4 షీప్ స్ట్రక్, లైట్గా స్ట్రక్ అయింది, పెద్ద విషయం ఏం కాదు. బాగా షీప్ నువ్వు వద్దా లేకపోతే నాకు పర్లేదు. నేనే ఇలా ఎట్టుకున్నాను గేస్ జాంబీ కొట్టినప్పుడు. అరే ఒరే ఓకే గైస్ ఇప్పుడైతే మనం వర్క్ అయితే చేసుకుందాం. ఆర్మర్, ఒక చెస్ట్ ప్లేట్, ప్యాంట్, హెల్మెట్, నెక్స్ట్ షూస్. ఒక షూ చాలు, ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ షూని కష్టపడద్దు, ఎందుకంటే లెదర్ షూ వేసుకున్నాను గైస్. ఇది శోభయం కాబట్టి. ఓకే ఓకే స్పేర్ హెల్మెట్ చేసుకున్నాను, మంచిదిలేండి. స్పేర్ హెల్మెట్ ఉండండి. అండ్ మనకి ఐరన్ స్క్వాడ్ ఐరన్ పికాక్స్ చేసుకుందాం. ఫర్నస్లో ఉన్న ఐరన్ కూడా పెడదాం. కంగారులో రివర్స్ కానీ ఎక్కువ వేడిగా చేస్తున్నాం గైస్, అలా ఎవడు చేయడు, మనం వేడిగా. సరే ఇప్పుడు మనం దేని మొక్కలు క్రాఫ్టింగ్ లేవల్ కదా. క్రాఫ్టింగ్ లేవల్ స్క్వాడ్ ఐరన్ స్క్వాడ్ లేదు, ఒకటి కావాలి. వచ్చిందా? చాలేదు. ఐరన్ పికాక్స్ అక్కడ ఐరన్ పికాక్స్ కావాలి అంతే. ఐరన్ టూల్స్కి అయితే ఐరన్ షీల్డ్ 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 లేనిదే మనం బతకలేము. షర్ట్ గైస్, ఐరన్ ఆర్మర్ వచ్చే షర్ట్. ఓకే ఈ ఐరన్ ఇందులో పెడదాం. మొత్తానికి 44 అండ్ అన్ని వచ్చింది. వీడియో కొంచెం సింపుల్గా అనిపించవచ్చు, ఓన్లీ ఐరనే. ఇది ఆఫ్లైన్లో కలెక్ట్ చేసుకుంటే వెళ్ళండి. వెళ్ళండి వీడియో అయితే ఇంతే గైస్, వచ్చింది అనుకుంటున్నాను. స్లాప్లింగ్ ఎందుకు చేపెట్టుకున్నాను, పంపితే తింటావరే ఒరే బాబు వచ్చింది. ఆయన వెనకాల చూసుకున్నాం. స్లీపర్ డీస్పాన్ అయిపోయిందో లేదో. ఓకే డీస్పాన్ అయితే అవ్వలేదు కానీ మన చూడాలండి. సరేండి వీడియో అయితే ఇంతే గైస్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ ఆన్లో ఉంచుకొని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.